రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మేరకు 7 మాసాలు అవుతా ఉన్నా కూడా పురోగతి సాధించడం లేదు, ఎలాంటి ప్రకటన విధి విధానాలు వెల్లడించడం లేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దశలవారీ పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం స్పందించి జనవరి 27వ తారీఖున GOMS నంబరు 23ను విడుదల చేస్తూ పట్టణాలలో, గ్రామాలలో ఇంటి స్థలానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించడం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ కింద వెల్లడించినటువంటి GOMS నంబర్ ఏదైతే ఉందో ఈ జీవో ప్రకారము హౌసింగ్ ఫర్ ఆల్ కాదు, హౌసింగ్ ఫర్ లిమిటెడ్ కొంతమందికే అనేటువంటి పద్ధతిలో ఈ జీవో విధి విధానాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇంటి స్థలం మంజూరైనటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇవ్వడం కుదరదు అనేది స్పష్టంగా పేర్కొంది. ఇంకా ఎక్కడైనా శ్మశానాలు లేకపోతే నివాస యోగ్యం కానటువంటి లిమిటెడ్ లేఅవుట్ అంటాం, చిన్నపాటి 10 ఇండ్లు లేకపోతే 15 స్థలాలు లేకపోతే 100 ప్లాట్లకు సంబంధించినటువంటి తక్కువ ప్లాట్లు కలిగినటువంటి లేఅవుట్లలో మాత్రము రద్దు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ జీవో తెలియజేస్తూ ఉంది. ఈ జీవో ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలిజిబిలిటీ పరిధిలోకే రారు. కారణం ఏమంటే గత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి జగనన్న కాలనీల కింద ఇంటి స్థలాలు మంజూరు చేసింది. అది కూడా ఏమి పట్టణాల్లో అయినా గ్రామాలలో అయినా కేవలం 1 సెంటు స్థలాన్నే కేటాయించడము, నివాసయోగ్యం కానటువంటి ప్రాంతాల్లో కేటాయించడం, ఊరికి 5-10 కిలోమీటర్ల దూరంలో కేటాయించడము, ఈ 1 సెంటు అనేటువంటిది ఎక్కడే కానీ సరిపోదు అనేటువంటి పద్ధతిలో ప్రజలు తిరస్కరించారు. కట్టుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అందులో కడప జిల్లాలోనే దాదాపు 430 లేఅవుట్లను వేసింది. 430 లేఅవుట్లలో దాదాపు 105,867 మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో రిజిస్టర్ అయినటువంటి, కట్టుకోవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు 99,975 మంది మేము కట్టుకుంటామని చెప్పి రిజిస్టర్ అయినారు. అయితే ఈ జగనన్న 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం జిల్లాలో 35,000 మంది మాత్రమే కట్టుకున్నారు. రిమైనింగ్ 67,000 పైచిలకు అసలు నిర్మాణం మొదలుపెట్టినటువంటివి, గుణాదులకే పరిమితమైనటువంటివి ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి వాళ్లకు అసలు గుణాదులు మొదలుపెట్టినటువంటి వాళ్ళను కూడా పరిగణించకుండా స్థలం కేటాయించి పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 2 సెంట్లు 3 సెంట్ల స్కీమ్ కింద చేర్చకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 సెంట్లు 3 సెంట్లు అమలు చేసి తీరుతామని చెప్పి, ఇప్పుడేమో స్కీములన్నీ ఎట్లున్నాయంటే అశ్వత్థామ అతః పుంజరహ అనేటువంటి పద్ధతిలో ఎన్నికల ముందేమో గట్టిగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇంటి స్థలము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, సాగు భూమి 2 ఎకరాల సాధన కోసం మరోసారి పోరాటానికి సమాయత్తం కాకపోముందే ప్రభుత్వం స్పందించి జీవోను సమూలంగా మార్పులు చేసి లబ్ధిదారులను అప్లికేషన్లు పెట్టించుకునేటువంటి కార్యక్రమం ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.